ఇక మనం దీన్ని విశ్లేషించే ప్రయత్నం అయితే చేసుకుందాం. రెడ్ బుక్ వర్కింగ్ చట్టాన్ని ఉల్లంఘించిన ఎవరిని వదిలేది లేదని, అండగా నిలిచిన ప్రవాసులను గుండెల్లో పెట్టుకుంటామని డల్లాస్లో ఏపీ మంత్రి నారా లోకేష్ అయితే ప్రకటించారు. ఆయన మాట్లాడారు. అసలు నారా లోకేష్ ఈ రెడ్ బుక్ రాజ్యాంగం ఏంటి అని చెప్పి వైసీపీ మాట్లాడుతుంటే, కానీ గత వైసీపీ ప్రభుత్వ హయాంలో మరి ఎవరైతే టీడీపీ నేతలను కానీ మరి ఎవరైతే ఇబ్బంది పెట్టారో, వాళ్ళని వ్యక్తిగతంగా దూషించారో, ఎవరైతే మీరు ఇక్కట్లు పాలు చేస్తారో మీ అందరి పేర్లు నేను ఈ రెడ్ బుక్లో రాసుకుంటున్నాను అని చెప్పి నారా లోకేష్ గత ఎన్నికల సమయంలోనే ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, ఆయన పాదయాత్రలో ఉన్నప్పుడు మరి చెప్పడం జరిగింది. అన్నట్టుగానే మరి ఆయన కొంతమంది పేర్లను ఆయన పర్సనల్గా రాసుకున్నారు. ఇదేమీ రాజ్యాంగబద్ధమైన బుక్ కాదు. నారా లోకేష్ గారు ఆయన మెయింటైన్ చేస్తున్నారు. ఎవరెవరు మనల్ని ఇబ్బందులు పెట్టారు, ఎవరెవరు రాజ్యాంగాన్ని ఫాలో అవ్వలేదు మరి అనే మాటని ఆయన చూసుకుని రెడ్ బుక్లో రాస్తున్నామని చెప్పారు. అయితే అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఓడిపోవటం, ఆ తర్వాత వీళ్ళు రావడం, కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయటం, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా నారా లోకేష్ గారు మరి ఒక కీలక పాత్రలు పోషించడం మనమైతే చూస్తున్నాం. ఇదే సమయంలో చట్టాలని ఉల్లంఘించిన ఎవరిని కూడా వదిలేది లేదు అని చెప్పి